ఓకే, గుడ్ క్వశ్చన్. బ్లాక్మెయిల్కి వస్తే, బ్లాక్మెయిల్ అంటే అర్థం ఏంటి? నా దగ్గర ఉన్న ఒక వస్తువుని తీసుకోవడానికి ఏదో ఒకటి మభ్యపెట్టి ఆ వస్తువుని లాగడానికి ప్రయత్నించింది. ఈ దువ్వాడ శ్రీనివాస్ రొట్టి 3 ఉంగరాలు, ఈ వాచ్, ఒక 150 జతల డ్రెస్సులు, ఏంటుంది నా దగ్గర? నా దగ్గర ఆస్తులు ఉన్నాయి, అన్ని రాసిచ్చాను కదా డాక్యుమెంట్స్. బ్లాక్మెయిల్ చేయడానికి నా దగ్గర ఏముంది? ఆస్తులన్నీ ఇచ్చేసాను. పైగా చూస్తే ఒక ఇల్లు ఉంది. ఇల్లు తనకెలా వెళ్తుంది? 2. తనకు ఆస్తులు ఉన్నాయే, నాకన్నా మంచి ఆస్తి. ఎన్నికలకి నాకు 2 కోట్లు ఖర్చు పెట్టింది. వైజాగ్లో 2 బిల్డింగ్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా 4 కోట్ల రూపాయలు విలువైన పెట్రోల్ బంక్ ఉంది, భూములు ఉన్నాయి. నాకేంటి లేదు. పైగా చూస్తే నాకు ఇప్పుడు అధికారం కూడా లేదు. ఇప్పుడు కోడితే దువ్వాడ శ్రీకి అండగా వచ్చి నిలబడేవాళ్ళు. నాతో ఉంటే దెబ్బలు కాస్తుంది, నాతో ఉంటే ఇబ్బందులు పడుతుంది, నాతో ఉండే వాళ్ళు నరకమే చూస్తుంది అమ్మాయి. బ్లాక్మెయిల్ అని పదంకి మీనింగ్ ఏంటి? ఎలా బ్లాక్మెయిల్ చెప్పండి? నా దగ్గర ఏదో ఒకటి ఉంటే కదా బ్లాక్మెయిల్ చేస్తారు. నా దగ్గర ఏదీ లేనప్పుడు తిరిగి తన సేవలు నాకు చేయాలా? భోజనం పంపించాలా? సేవలు చేసుకొని బతికే తనకి నష్టమే తప్ప నా వల్ల లాభం ఎటువంటిది. అయితే నాకు మేలు జరుగుతుంది. అంతవరకు నాకు చూసేవాళ్ళు ఒకరు ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను సంతృప్తిగా, అంతేదా. కానీ బ్లాక్మెయిల్ చేయడానికి ఏముందని సార్ మీ దగ్గర పలానా ఎస్టేట్ ఉంది, పలానా ఆస్తి ఉంది, పలానా గోల్డ్ కోహినూరు మైను ఇది ఉంది కానీ అది మీకు తీసుకోవాలి. ఇదిగో క్వారీ ఉండేది, బ్లూ క్వారీ, అది గవర్నమెంట్ రావడం వల్ల అచ్చెన్నాయుడు ధర్మం వల్ల క్వారీ కూడా ఆగిపోయింది. ఇంకా ఆదాయం కూడా పోయింది. ఇక ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని అనుకుంటున్నాను. ఏవో వ్యాపారాలు చేసి ఎక్కడి నుంచి లాగాలి, మళ్ళీ భవిష్యత్ రాజకీయం చేయాలి తప్ప నా దగ్గర ఏమీ లేదు. నాకేం చరిష్మా ఉంది ఇప్పుడు? నాకేం చరిష్మా ఉంది? ఓడిపోయినా ఎవరికి? నాక 72,000 ఓట్లు వస్తే ఆ చరిష్మా ఉన్నంత మాత్రాన్ని తిండి పెడుతుందా? అది డబ్బా? ఇప్పుడు మాధురికి నాకు 72,000 ఓట్లు వస్తే అది ఏమైనా డబ్బు రూపంలో వచ్చినట్ట, లేకపోతే ఆస్తి రూపంలో వచ్చినట్ట, తిండి రూపంలో వచ్చినట్ట? నాకు వస్తే దానికి వల్ల వచ్చిన లాభం ఏంటది? పార్టీ దువ్వాడ శ్రీనివాస్ వచ్చింది. నేను క్యాండిడేట్ అవ్వడం వల్ల మరొక 10,000 అదనంగా వచ్చి ఉండొచ్చు. అచ్చెన్నాయుడు అన్ని దగ్గరలో అందరినీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు 50,000 60,000తో గెలిస్తే, 40,000తో గెలిస్తే నా మీద 30,000తో గెలిచాడు. అది నాకున్న బలం కావచ్చు. నాకు ఒక 5,000 10,000 ఓట్లు, అది డబ్బు కాదు కదా. బ్లాక్మెయిల్ చేయడానికి అందులో ఏముంటుంది? ఈ ఓట్ల ద్వారా ఏంటి బ్లాక్మెయిల్ చేస్తారు? ఆస్తి అది. నా దగ్గర ఆస్తి లేదే. తిరిగి ఆమె డబ్బులు నాకు ఎలక్షన్లో ఖర్చు పెట్టింది 2 కోట్లు. ఎలక్షన్ కమిషన్ ప్రకారం నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను, రికార్డ్స్లో ఉంది 23 లక్షలు. ఎన్నికల నిబంధనలు వేరు, ఎన్నికల నిర్వహణ వేరు, ఎన్నికల ఖర్చులు వేరు. ఇవన్నీ జరగబోయిన సత్యం ఈసీకి తెలుసు, ఈ దేశంలో అందరికీ తెలుసు. లెక్కలు చెప్తాను. రాజకీయ నాదే పతనం అయిపోయింది, దారుణంగా ఓడిపోయాను. ఎక్కడా కూడా ఈవెన్ టెక్కల మండలం కూడా మెజారిటీకి వెళ్ళిపోయాను. నాకే రాజకీయ గ్రౌండ్ లేదు. ఇప్పుడు జగన్ అన్న నా దేవుడు, నా సర్వస్వం నాకు ఇచ్చిన ఎమ్మెల్సీ తప్ప, ఈ ఎమ్మెల్సీ అయినా అపోజిషన్లో ఉన్నాను కాబట్టి దేనికి పనికొస్తుంది? వాళ్ళు ప్రశ్నించడానికి పనికొస్తుంది. ఇదిగో హౌస్లో ప్రశ్నిస్తాను, ఇప్పుడు ప్రశ్నించి 2 దెబ్బలు కాస్తాను, నాకు లోపల వేస్తారు, మళ్ళీ జైల్లో పెడతారు, ఏ రోజు 3 గంటలకు ఎత్తేస్తారు. నాకు తెలుసు ఇవన్నీ ఏం చేస్తారో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు అవన్నీ భరించడానికి ఉండడానికి గుండె ధైర్యం ఉండాలి. దీన్ని బ్లాక్మెయిల్ అనరు, గుండె ధైర్యం అంటారు. నాతో ఇప్పుడు ఒక మనిషి మాట్లాడాలంటే వాడికి ధైర్యం ఉండాలి. ఒక కార్యకర్త నా దగ్గరికి రావాలంటే ధైర్యం ఉండాలి. నేను దువ్వాడ శ్రీని మనిషిని చెప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి. అలాంటిది బ్లాక్మెయిల్ చేయడానికి ఏముంది నా దగ్గర అంటుంది.